విదేశాల్లో ఎంబీబీఎస్ లైసెన్స్ పొందడానికి కీలక సమాచారం. 6 దేశాలను పోల్చి చూద్దాం. ఈ 6 దేశాలను వాటి లైసెన్సింగ్ పరీక్షల సౌలభ్యం నుండి కస్టమ్ ఆధారంగా జాబితా చేస్తే, మొదటి లేదా సులభమైన ఎంపిక కిర్గిస్థాన్లో ఎంబీబీఎస్. ఎందుకంటే కోర్సు వ్యవధి 5 సంవత్సరాలు మాత్రమే. అంతేకాకుండా ప్రత్యేక లైసెన్సింగ్ పరీక్షలు లేవు. గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు వైద్య లైసెన్స్ పొందవచ్చు. రెండవ ఉత్తమ ఎంపిక ఉజ్బెకిస్తాన్లో ఎంబీబీఎస్. కిర్గిస్థాన్ తర్వాత ఇది ఉత్తమంగా ఉండటానికి కారణం కోర్సు 6 సంవత్సరాలు. అయితే కిర్గిస్థాన్ మాదిరిగానే ఇక్కడ కూడా ప్రత్యేక లైసెన్సింగ్ పరీక్షలు లేవు. గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు వెంటనే వైద్య లైసెన్స్ పొందవచ్చు. మూడవది రష్యాలో ఎంబీబీఎస్. రష్యాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి మీరు లైసెన్సింగ్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఈ లైసెన్సింగ్ పరీక్ష రష్యన్ భాషలో నిర్వహించబడుతుంది. మీరు రష్యన్ బాగా మాట్లాడటం మరియు రాయడం నేర్చుకోవడానికి సౌకర్యంగా ఉంటేనే రష్యాలో ఎంబీబీఎస్ చదవాలని నిర్ణయించుకోండి. నాల్గవది వియత్నాంలో ఎంబీబీఎస్. ఇక్కడ 6 సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సు అవసరం. దాని తర్వాత తప్పనిసరి 18 నెలల ఇంటర్న్షిప్ అవసరం. దీని తర్వాత మీరు డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి లైసెన్సింగ్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. అదనంగా వియత్నామీస్ భాషా ప్రావీణ్యత సర్టిఫికేట్ పొందడం కూడా అవసరం. 5వది అర్మేనియాలో ఎంబీబీఎస్. అర్మేనియాలో 6 సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత మీరు వైద్య లైసెన్స్ పొందడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాలి. 6వది జార్జియాలో ఎంబీబీఎస్. జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత మీరు స్వతంత్ర వైద్య నిపుణుడి పర్యవేక్షణలో జూనియర్ డాక్టర్గా మాత్రమే పని చేయవచ్చు. జార్జియన్ వైద్య చట్టం ప్రకారం జూనియర్ వైద్యులకు లైసెన్సులు మంజూరు చేయబడవు. లైసెన్స్ లేకుండా మీరు భారతదేశంలో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ FMGE లో పాల్గొనలేరు లేదా భారతదేశంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ పొందలేరు. ఏ దేశంలో ఎంబీబీఎస్ చదవాలో ఎంచుకునేటప్పుడు ఈ అంశాలను గుర్తుంచుకోండి. ఎందుకంటే భారత జాతీయ వైద్య కమిషన్ నిబంధనల ప్రకారం విదేశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు ఆ దేశంలో డాక్టర్గా పనిచేయడానికి లైసెన్స్ పొందడం చాలా ముఖ్యం.